హలో గాయ్స్, ఈరోజు మేమైతే యమ్మీ మట్కా మటన్ చేసుకున్నాము. మీకు ఎట్లా చేయాలో చూపిస్తాము. ముందుగా ఒక బౌల్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ పేస్ట్ వేసుకోవాలి. వైట్ పెప్పర్ పౌడర్, ఇంకా పసుపు, ఇంకా కారం, ఇంకా ధనియాల పొడి, మటన్ మసాలా, ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఇంకా బిర్యానీ ఆకు, జాజి పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస్, యాలకులు, కసూరి మేథి, మిరియాలు, చిన్నులపాయలు, ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. తర్వాత ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సరిపడినంత నూనె వేసుకొని కలపాలి. టేస్ట్ కోసం 2 గరిటెల పెరుగు వేసుకోవాలి. ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ముక్కలు మాడకుండా కుండ లోపల నూనె వేసుకోండి, బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని కుండ లోపల వేసుకోవాలి. మూత పెట్టేసి గోధుమ పిండితో మూతని సీల్ చేయాలి, ఆవిరిపోకుండా. స్టవ్ మీద లో ఫ్లేమ్లో 2 గంటల నుంచి 2.5 గంటల వరకు కూరను ఉడికించుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి మట్కా మటన్ కూర రెడీ. దీన్ని వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వైట్ రైస్లో వేసుకొని ట్రై చేస్తున్నాను. సూపర్గా ఉంది. మొక్క ఏమో జ్యూసీగా మెత్తగా బాగుంది.